హలో అండి. ఈరోజు వచ్చేసి గుడ్లు కర్రీ అనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గ్రేవీగా అలాగే ఎంతో టేస్టీగా రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చెప్తాను. ముందుగా వచ్చేసి 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం ఎర్రగడ్డలు, తెల్లవాయి, అల్లం అన్నీ వేసి ముక్క మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2-3 టమోటాలు వేసి మెత్తగా జ్యూస్ కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకో బాణట్లు పెట్టుకొని సరిపినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసుకొని తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేసుకొని ఈ ఎర్రగడ్డలు అయితే మనం ఏదైతే మిక్సీ కొట్టుకున్నామో అది కూడా వేసేసుకొని మంచిగా పచ్చివాసన వరకు వేయించుకొని టమోటా రసం కూడా పోసేసి ఆ టమోటా రసం పోసాక కొంచెం మిరప్పొడి, ధనియాల పొడి కూడా వేసేసుకొని ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు, సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మన చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అది కూడా రసం పోసుకొని మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ అయితే పోసుకొని ఉప్పు కారం అంతా సరిపోయిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు అలా ఉడికిన తర్వాత గుడ్లు కాట్లు పెట్టుకొని గుడ్లు కూడా వేసేసుకోవడం అనమాట. లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండింది. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకే, బాయ్.